హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్ను గీతూ వరల్డ్. ఈరోజు హన్ను గీతూ వరల్డ్ కిచెన్లో దసరా నవరాత్రుల్లో 7వ రోజు ప్రసాదంగా చేసుకునే కదంబాన్ని ఏ విధంగా చేసుకోవాలో క్లియర్గా చూపించబోతున్నాను. దీన్ని చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా పర్ఫెక్ట్గా చేయగలరనమాట. అంత ఈజీగా ఉంటుంది. మరి ఈ కదంబం రెసిపీని మరింత టేస్ట్గా చేయడం కోసం నేనైతే దీన్ని మట్టి పాత్రలో చేసి చూపిస్తున్నాను. మరి ఈ 7వ రోజు ప్రసాదం చూసే ముందు 6 రోజుల ప్రసాదాల కోసం మా ఛానల్ని ఒకసారి విజిట్ చేయండి. అలాగే మా హన్ను గీతు వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం, అలాగే రాబోయే ప్రసాదాల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మరి ఈ దసరా నవరాత్రుల్లో 7వ రోజు ప్రసాదంగా చేసే కదంబంని ఏ విధంగా చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా ఈ కదమ్మం కోసం ఒక స్టీల్ గిన్నెలో 1 కప్పు వరకు బియ్యాన్ని తీసుకోవాలి. నేను నార్మల్ బియ్యాన్ని తీసుకున్నాను. మనం బియ్యం ఏ కప్పుతో అయితే తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో ఒక హాఫ్ కప్పు వరకు కందిపప్పును తీసుకోవాలి. ఇప్పుడు ఇదే కప్పుతో హాఫ్ కప్పు వరకు పెసరపప్పును కూడా తీసుకోవాలి. ఇప్పుడు బియ్యము, కందిపప్పు, అలాగే పెసరపప్పు 3 కలిపి మనకి 2 కప్పులు కొలత అయిందనమాట. మీరు ఏ కప్పుతో అయితే బియ్యాన్ని తీసుకుంటారో అదే కప్పుతో కందిపప్పుని, అలాగే పెసరపప్పును కూడా తీసుకోండి. ఇప్పుడు దీనిలో వాటర్ని పోసుకుని శుభ్రంగా 2-3 సార్లు కడుక్కున్న తర్వాత 1 గంట సేపు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకో గిన్నె తీసుకుని మనం బియ్యాన్ని ఏ కప్పుతో అయితే కొలిసామో అదే కప్పుతో 1 కప్పు వాటర్ని పోసుకుని పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా నానబెట్టుకోవాలి. ఇప్పుడు కదంబంలోకి వెజిటేబుల్స్ని కూడా కట్ చేసుకుని రెడీగా పెట్టుకున్నాము. ఈ కదంబంలోకి మనకి నచ్చిన అందుబాటులో ఉన్న కూరగాయలు ఏవైనా వేసుకోవచ్చు. నేనైతే సొరకాయ, బంగాళదుంప ముక్కలు, అలాగే 2 వంకాయలు, ఒక 2 బెండకాయలు, కొద్దిగా చిలకడదుంప ముక్కలు, అలాగే ఒక క్యారెట్ని ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకున్నాను. ఇప్పుడు మీకు అందుబాటులో ఉంటే గుమ్మడికాయను కూడా వేసుకోవచ్చు. నా దగ్గర గుమ్మడికాయ అందుబాటులో లేదు కాబట్టి నేను వేసుకోవట్లేదు. మనం ఉల్లి, వెల్లుల్లి తప్ప మనకు అందుబాటులో ఉన్న ఏ కూరగాయలతో అయినా ఈ కదంబాన్ని తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక కుక్కర్ని తీసుకుని మనం కట్ చేసుకున్న కూరగాయలన్నీ వేసుకుని దీనికి సరిపడా ఉప్పు, అలాగే పసుపు, కొద్దిగా కారాన్ని కూడా వేసుకొని, అలాగే కొన్ని కరివేపాకు రెబ్బలను కూడా వేసుకుని మనం బియ్యాన్ని ఏ కప్పుతో అయితే కొలుసుకున్నామో అదే కప్పుతో హాఫ్ కప్పు వరకు వాటర్ని పోసుకొని 2 విజిల్స్ ఉంచితే సరిపోతుంది. అదే కుక్కర్లో కాకుండా నార్మల్గా ఉడికించుకున్నట్లయితే 1 కప్పు వరకు వాటర్ని తీసుకోండి. ఇప్పుడు కుక్కర్ని స్టవ్ మీద పెట్టుకుని 2 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకొని ప్రెజర్ పోయిన తర్వాత మనం మూత తీసినట్లయితే ముక్కలు అనేది పర్ఫెక్ట్గా ఉడికినాయి. చూడండి, మనం హాఫ్ కప్పు వరకే వాటర్ని వేసాము, అయినా సరే ఇంకో హాఫ్ కప్పు వరకు వాటర్ ఉన్నట్లే ఉన్నాయి కదా. అంటే మనకి ఈ కూరగాయల ముక్కల నుంచి ఇంకొద్దిగా వాటర్ రిలీజ్ అవుతుంది కాబట్టి మనం ఉడికించుకున్నప్పుడు హాఫ్ కప్పు వరకు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక ముక్కను తీసుకుని చెక్ చేసుకున్నట్లయితే పర్ఫెక్ట్గా ఉడికింది. ఇప్పుడు దీన్ని వేరే గిన్నెలోకి తీసుకుందాం. ఇప్పుడు ఇదే కుక్కర్లో మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్న బియ్యము, కందిపప్పు, అలాగే పెసరపప్పును కూడా వేసుకుని 4 కప్పులు వాటర్ని వేసుకుని మీడియం ఫ్లేమ్లో 4 విజిల్స్ ఉంచుకుంటే అన్నం అనేది స్మూత్గా ఉడుకుతుంది. అదే డైరెక్ట్గా వండుకునేట్లయితే 6 కప్పుల వరకు వాటర్ని తీసుకోండి. మీరు తీసుకున్న బియ్యాన్ని బట్టి, మీ కుక్కర్ని బట్టి అన్నం స్మూత్గా ఎన్ని విజిల్స్కు ఉడుకుతుందో అన్ని విజిల్స్ ఉంచుకుంటే సరిపోతుంది. అవసరమైతే మనం ఫైనల్గా హాట్ వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు, అలాగే రుచికి తగ్గ ఉప్పును కూడా వేసుకుని అంతా ఒకసారి కలుపుకొని మీడియం ఫ్లేమ్లో 4 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని వెడల్పుగా ఉన్న ఒక పాత్రను తీసుకుని ముందుగా మనం ఉడికించి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నిటిని దీనిలో వేసుకోవాలి. అలాగే మనం చింతపండుని నానబెట్టుకున్నాం కదా, దాన్ని గుజ్జును కూడా సపరేట్ చేసుకుని దీనిలో వేసుకోవాలి. ఈ చింతపండు గుజ్జు 1 కప్పు వరకు వచ్చింది. నేను ఈ కదంబాన్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం మట్టి పాత్రను యూస్ చేస్తున్నాను. దీనిలో చేయడం వల్ల టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇలా చింతపండు గుజ్జును వేసుకున్న తర్వాత దీనిలోనే టేస్ట్ని బ్యాలెన్స్ చేయడం కోసం 1 టేబుల్ స్పూన్ వరకు బెల్లాన్ని వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ల సాంబార్ పౌడర్ని కూడా వేసుకోవాలి. మీరు ఇంట్లో ప్రిపేర్ చేసిన సాంబార్ పౌడర్ని అయినా వేసుకోండి, లేదంటే మనం బయట కొన్న సాంబార్ పౌడర్ని అయినా సరే దీనిలో వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత మనం బెల్లము, అలాగే సాంబార్ పౌడర్ ముక్కలకి పట్టేట్టుగా ఒక 5 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఇలా 5 నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత ఒకసారి అంతా గరిటెతో కలుపుకొని మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న అన్నాన్ని దీనిలోకి యాడ్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు మనకి కుక్కర్లో ప్రెషర్ పోయింది కదా. ఇప్పుడు ఈ అన్నాన్ని
గరిటెతో మెత్తగా చితుపుకోవాలి. చూడండి ఆల్రెడీ ఎంత ముద్దగా ఉడికిందో కదా. కదంబం కోసం అన్నం అనేది ఈ విధంగానే ఉడకాలి. పర్ఫెక్ట్గా ఉడికింది. మనం 2 కప్పులకి 4 కప్పులు వేసుకున్నాము. 4 విజిల్స్ ఉంచుకున్నాం. ఈ విధంగా మెత్తగా ఉడుకుతుందనమాట. చూడండి ఇప్పుడు ఇలా గరిటెతోని ఈ అన్నాన్ని ఇంకొంచెం నలుపుకుందాము. కదంబాన్ని తయారు చేసుకున్నప్పుడు అన్నం అనేది ఈ విధంగా మెత్తగా ఉండాలి. అస్సలు పలుకు అనేది ఉండకూడదు. ఎంత మెత్తగా ఉన్నా పర్లేదు. ఇప్పుడు ఈ అన్నాన్ని ఈ వెజిటేబుల్స్లోకి వేసుకున్న తర్వాత గడ్డలు లేకుండా అంతా ఒకసారి చక్కగా కలిసేట్టుగా కలుపుకోవాలి. చూడండి ఈ మాత్రం లూజ్ ఉండాలి. మీకు కనుక ఇలా వేసుకునేటప్పుడు టైట్గా అనిపిస్తే కొద్దిగా వేడి నీళ్ళను కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీనికోసం తాలింపుని ప్రిపేర్ చేసుకుందాము. స్టవ్ ఆన్ చేసి పాన్ తీసుకుని దీనిలో ఒక 4 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని తీసుకుందాము. నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది. దీనిలోకి 1 టీ స్పూన్ ఆవాలు అలాగే 1 టీ స్పూన్ జీలకర్రను వేసుకుని 2 ఎండుమిరపకాయలను ముక్కలుగా వేసుకోవాలి. అలాగే 1 గుప్పెడు కరివేపాకును కూడా వేసుకున్న తర్వాత తాలింపు చిటపట్లాడిన తర్వాత కొద్దిగా ఇంగువను కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ తాలింపుని కదంబంలో వేసుకొని ఒకసారి అంతా కలిసేట్టుగా కలుపుకోవాలి. ఇలా తాలింపును కూడా వేసుకున్న తర్వాత ఇంకో 2 నిమిషాల పాటు మనం దీన్ని ఉడికించుకోవాలి. అప్పుడే మనకి తాలింపు ఫ్లేవర్ అంతా కూడా కదంబానికి పట్టి మరింత టేస్ట్గా ఉంటుంది. ఇది చూడడానికి అచ్చం సాంబార్ రైస్ లాగా ఉన్నా కానీ కొద్దిగా చేంజెస్ ఉంటాయి. ఈ కదంబం మనం ప్రసాదం కోసం చేసుకుంటున్నాము కాబట్టి దీనిలో ఉల్లిపాయను కానీ వెల్లుల్లిపాయను కానీ మనం అస్సలు యూజ్ చేయము. అందుకని ముక్కల్లో కానీ లేదంటే తాలింపు వేసేటప్పుడు కానీ ఉల్లిపాయని వెల్లుల్లిపాయని మనం వేసుకోకుండా వేసుకోవాలి. ఇప్పుడు కదంబం అయితే రెడీ అయిపోయింది. మనకి చూడండి ఈ మాత్రం లూజ్గా ఉండాలి. ఇలా లేకపోతే కనుక మీరు 1 కప్పు వాటర్ని వేడి చేసుకుని ఈ స్టేజ్లో అయినా సరే కలుపుకోవచ్చు. ఇలా 2 నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. మరి ఎక్కువసేపు ఉడికించుకున్నట్లయితే కదంబం అనేది టైట్గా అయిపోతుంది ముద్దలాగా. కాబట్టి ఈ కన్సిస్టెన్సీలో ఉండేట్టుగా ఉంచుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కదంబం అయితే రెడీ అయిపోయింది. కావాలంటే మీరు కొద్దిగా కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి. నేనైతే కొత్తిమీర వేయట్లేదు. ఇంతేనండి. ఇలా దసరా నవరాత్రిలో 7వ రోజు ప్రసాదంగా చేసే కదంబం అయితే రెడీ అయిపోయింది. ఇది చూడ్డానికి అలాగే రుచికి కూడా సాంబార్ రైస్ లాగానే ఉన్నా కానీ ఇంకా ఎక్స్ట్రా టేస్ట్ అనేది ఉంటుంది. ఎందుకంటే మనం దీన్ని నేతితో తాలింపు వేస్తాము. అలాగే మనం ఎక్కువ వెజిటేబుల్స్ వేసి దీన్ని చేసుకుంటాం కాబట్టి రుచి చాలా బాగుంటుంది. మీరు వెజిటేబుల్స్ వేసుకునేటప్పుడు గుమ్మడికాయ ఉంటే తప్పనిసరిగా వేసుకోండి. నా దగ్గర అందుబాటులో లేదు కాబట్టి నేను వేయలేదు. ఈ విధంగా మీరు కదంబాన్ని రెడీ చేసుకుని అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకోవచ్చు. మరి మా ఈ కదంబం రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మా హన్ను గీతు వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే మా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. లైక్ చేయడం మర్చిపోవద్దు. మీరు చేసే లైక్ వల్ల మా వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది. అలాగే మరిన్ని మంచి రెసిపీస్ చేయడానికి మాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని మంచి ప్రసాదాలతో మళ్ళీ కలుద్దాము.